హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే పానీపూరి చేస్తున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు నేను 3 రకాల పానీపూరి చూపిస్తున్నానండి. 1 పానీపూరి, 2 మసాలా పూరి, 3 కట్లెట్ అండి. అవునండి, మనం ఇంట్లో ఒకసారి పానీపూరి చేసుకున్నామంటే మనకి ఇష్టమైనట్టుగా మనం పానీపూరి తయారు చేసుకోవచ్చండి. ఈరోజు నేనైతే ఇంట్లో పానీపూరి చేస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసి నీట్గా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తర్వాత పుదీనా కూడా అండి నీట్గా కడిగి సన్నగా తరుక్కొని నీట్గా కడిగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్క కూడా తీసుకోండి. తర్వాత నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. నాకు కారం తగ్గట్టుగా నేను తీసుకున్నాను. మీరు ఎంతైతే కారం తినగలరో అంతే ఘాటుగా పచ్చిమిర్చి తీసుకోండి. ఇదిగోండి, ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇదిగోండి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం చింతపండు కూడా రసం కూడా వేయాలండి. ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి, నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసి నానబెట్టానండి. ఇదిగోండి, ఇలాగా శుభ్రంగా కడిగిన చింతపండు రసాన్ని తీసుకొని ఇలా వాటర్లో యాడ్ చేయాలండి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఉప్పు వేసాను. నాకు సరిపోకపోతే మళ్ళీ వేస్తున్నానండి నేను ఉప్పు. ఇదిగోండి, ఇట్లా బాగా కలియబెట్టాలండి. కలియబెట్టాక చూడండి, మళ్ళీ నాకు ఉప్పు సరిపోయిందండి. మీకు సరిపోకపోతే మీకు రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం నేను గరం మసాలా, చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. సారీ అండి, చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. మీకు రుచిగా ఉన్నట్టుగా కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. నేను సరిపోకపోతే ఇంకొంచెం మళ్ళీ వేసుకున్నానండి. ఇదిగోండి, ఇలా కలియబెట్టాక ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం రండి. అంటే పానీపూరిలోకి పప్పు కావాలి కదండి. అందరూ పచ్చి బఠానీలతోనే కాదండి, ఇలా బంగాళదుంపలతో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈరోజు నేను పచ్చి బఠానీలు లేకపోతే బంగాళదుంపతోనే ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నానండి. ఇదిగోండి, బంగాళదుంప బాగా ఉడకబెట్టాక ఉడకనివ్వాలండి. బాగా కొంచెం బంగాళదుంప బాగా ఉడికాక ఇదిగోండి ఇలా ఒక దాంట్లో వేసుకొని స్మాష్ చేయండి. నా దగ్గర స్మాషర్ లేదండి, అందుకే ఇక్కడ నేను పప్పు గుత్తి వాడుతున్నానండి. ఇదిగోండి, ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకున్నాక బాగా మెత్తగా చేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు బాగా కొంచెం తిప్పాలండి. పప్పు గుత్తితోటి బాగా ఎనపాలి. తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకొని కొంచెం బాగా తిప్పాలండి. ఎందుకంటే ఇంకా ఇలా ఫైన్గా మొత్తం తిప్పాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకుందామండి. మర్చిపోయానండి, దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను వాటర్ కూడా యాడ్ చేశాను, లేదంటే గట్టిగా అవుతుంది. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాక వాటర్ యాడ్ చేశాక ఇదిగోండి ఇలా స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గరగా అయ్యేటట్టుగా ఉడికించాలండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నాకైతే దగ్గరగా అయింది. ఎందుకంటే నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అండి. కొత్తిమీర ఉంటే పానీపూరీలో అయ్యాక కొంచెం కొత్తిమీర ఉందండి. నేను ఇన్సిడెంట్స్గా షాప్లో ఉన్న పానీపూరియే ట్రై చేశానండి. ఇదిగోండి, ఇట్లా ఆయిల్లో పానీపూరి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. బయట చేసేది అంత హెల్తీ ఫుడ్ అయితే కాదు కదండి. మనం ఇంట్లోనే తయారు చేసుకొని హెల్తీగా తినొచ్చండి. బయట అయితే 10 రూపాయలకి ఎన్ని ఇస్తారండి. ఇలా చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు. అంటే బయట తినే కంటే ఇంట్లో తినేది బెస్ట్ కదండి మనకి. ఎందుకంటే ఇలా పూరీలన్నీ ఇదిగోండి, నేను చూడండి ఎన్ని పూరీలు ఫ్రై చేశాను. ఎందుకంటే పక్కనే ఆనియన్స్ కూడా పెట్టాను. చూడండి, పానీపూరీలోకి మెయిన్ కాంబినేషన్ ఏదన్నా ఉందంటే ఆనియనేనండి. ఇదిగోండి, ఇలా పానీపూరీలోకి కొంచెం పప్పు వేసుకొని బంగాళదుంపది కర్రీ వేసుకొని కొంచెం
కొంచెం ఆనియన్స్ పెట్టుకొని దాంట్లో కొన్ని పానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నీకు మసాలా పూరి కూడా ఒకసారి మనం పానీపూరి చేసుకున్నాము అంటే 3 రకాలుగా ట్రై చేయొచ్చండి. 3 రకాలుగా ఏంటండి, ఆడవాళ్ళకి తెలియందా, మనం ఎన్ని రకాలుగైనా పానీపూరి ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ మసాలా పూరి కూడా ట్రై చేశానండి. ఇప్పుడు చేసేది మసాలా పూరి అనండి. చూడండి, మన ఇంట్లో ఉంటాయి కదండి, ఇవిగోండి ఇంట్లో ఉన్న స్నాక్స్ కాదండి, ఇదిగోండి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఇంకా కొంచెం ఉంది అనుకుంటే, కొంచెం కర్రీ మిగిలిపోయినప్పుడు 4-5 పూరీలు అట్లా ఉన్నప్పుడు మనం కట్లెట్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక బౌల్లోకి కర్రీ తీసుకొని కర్రీ మీద కొంచెం ఆనియన్, కొంచెం ఇదిగోండి ఇలా ఉంటాయి కదండి, కొన్ని ఆయిల్లో వేగనివి, కొన్ని ఫ్రై అవ్వకుండా అట్లాగే ఉండిపోతాయి కదండి, బబుల్స్గా రాకుండా. అట్లాంటివి అయితే వీటికి బాగా యూస్ అవుతాయండి. అట్లాంటివి ఇట్లా బాగా మ్యాష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొన్ని చిప్స్, కొంచెం పానీ ఇలా కొంచెం యాడ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి.